హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మీకు ఒక పాత పెంకుటిల్లు అంటే ఒక 30 ఇయర్స్ ఓల్డ్ పెంకుటిల్లు నుండి ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనేంత వరకు మా జర్నీ షేర్ చేస్తా. బికాజ్ చాలామంది అనుకుంటారు గదా! మన వల్ల కాదు. ఇంక ఈ జీవితానికి ఇంతేనేమో. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు సేమ్ మేము గూడా అనుకున్నదే అన్నమాట ఇదంతా. అంటే ఇంక మన వల్ల కాదేమో ఇది ఇంకా లైఫ్ లాంగ్ ఇంతేనా అనిపించిన రోజులు చాలా ఉన్నాయి. రోజులు కాదు, ఇయర్స్ చాలా ఉన్నాయి. 10 ఇయర్స్‌లో సేవ్ చేయలేనిది 2 ఇయర్స్‌లోనే సేవ్ చేసాం మేము. అది కూడా ఎలా అనేది షేర్ చేసుకుంటా. అండ్ విత్ డీటెయిల్స్ మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా షేర్ చేస్తా. నేను ముందు వీడియోలో చెప్పాను కదా! నేను పెళ్లైనప్పటికే పెంకుటిల్లుంది. అది కూడా 25-30 ఇయర్స్ ఓల్డ్ అనమాట. మా ఆయన పుట్టినప్పటిది. సో, చాలా పాతగా ఉండేది. ఇక్కడ నేను నా డైలీ వ్లాగ్ షేర్ చేసుకుంటూ మీతో షేర్ చేస్తా. అండ్ ఫస్ట్ మిషన్ పెట్టేసా. తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేశా. అండ్ అంత పాతిల్లు ఉన్న తర్వాత సమస్య పాతిల్లు ఉండడం కాదు. సమస్య మనకి ఇన్‌కమ్ ఎంతుండేదనేది ఇదనమాట. ఫస్టు నా పెళ్ళైనప్పుడు ఏంటంటే నేను చిన్న ఏజ్ అనే చెప్తా. ఎందుకంటే 20 ఇయర్స్ ఓల్డ్ నేను. 20 ఇయర్స్ 20 సంవత్సరాలు నాకు. జస్ట్ డిగ్రీ అయిపోయింది. పెళ్లయింది అంతే. డిగ్రీ అయిపోయింది. పెళ్లయ్యాక 2 ఇయర్స్ వరకు నేను చదువుతూనే ఉన్నా. నిజం చెప్పాలంటే ఇన్‌లాస్‌లో పెద్దగా సపోర్ట్ లేదు చదువుకి. అందరూ చదువుకున్నోళ్ళే ఉన్నారు మా ఇన్‌లాస్ ఫ్యామిలీస్‌లో. అందరూ జాబ్ హోల్డర్సే. బట్ స్టిల్ వాళ్ళకి పెళ్లయ్యాక చదవడం అనేది ఎందుకో ఒక బ్యాడ్‌గా అనిపించేది. బట్ హరి చాలా, చాలా, చాలా గట్టిగా నిలబడి చదివిపిచ్చాడు. నిజంగా దీనికి మాత్రం మా ఆయనదే చెప్తాను నేను. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో నేను ఫైట్ చేసే స్టేజ్‌లో లేను. ఇంక నా వల్ల నేనసలు మాట్లాడి అంటే ఇప్పుడు ఒక 20 ఇయర్స్‌కి జాబ్ చదువయిపోగానే పెళ్లయిపోయింది. మనం మాట్లాడేంత సీన్ ఉండదు. ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్‌గా ఉన్నారు ఆడపిల్లలు. అప్పుడేంటంటే మనకంత సీన్ లేదు. అంటే పెద్దవాళ్ళని ఎదిరిచ్చి చేసేంత అంత లేదు. నేను కామ్ డౌన్ అయిపోయా. ఇంకా వద్దన్నారు వీళ్ళ నాన్న గూడా. అందరూ అంటున్నారు వద్దు, అసలు పెళ్ళయ్యాక చదివేదేంటి అన్నారు. యాక్చువల్‌గా చెప్పింది గూడా వాళ్ళే అనమాట. చదివిపిస్తాము అని. మేము అడగలేదు. మేము అడగకుండానే చెప్పారు వీళ్ళ ఫాదర్ వాళ్ళు. బట్ స్టిల్ ఎందుకనో మరి చెప్పాం గదా! ఒపీనియన్స్ చేంజ్ అవ్వచ్చు. లేదా ముందు అబద్ధాలు చెప్పుండొచ్చు. ఏదైతే రీజన్ గాని వద్దన్నారు. నేను కూడా ఇంకా కామ్ అయిపోయాను. ఇంకా నాకు గొడవ పెట్టుకొని ఎందుకంటే అది వన్ డేది కాదు గొడవ పెట్టుకోవడానికి. అండ్ స్టార్టింగ్‌లోనే ఎందుకని వదిలేసాను. అంటే నేను అప్పటికే వీళ్ళొద్దు అనేటప్పటికి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాను. కౌన్సెలింగ్ అయిపోయింది. నేను ఆహ్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసాను ఆల్రెడీ. సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేశాక వద్దన్నారు. నాకసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సర్టిఫికేట్స్ రిటర్న్ ఇవ్వాలంటే వాళ్ళు 2 ఇయర్స్ అమౌంట్ పే చేయమంటారు. ఎందుకంటే కాలేజ్‌లో వాళ్ళకి సీట్ వేస్ట్ అయిపోతది గదా! స్కాలర్‌షిప్ రాకపోతే. అలాగా నాకింకా ఏం చేయాలో అర్థం కాలేదు వాస్తవానికి. బట్ హరి కొంచెం గట్టిగా నిలబడి చదివిపిచ్చాడు. అందుకనే ఇప్పుడు నేను 2 ఇయర్స్ చదువుకున్నాను గదా! అండ్ హరి సాలరీ గూడా అప్పుడు 10,000 ఉండింది. 10 ఇయర్స్ బ్యాక్. సో, 10,000 ఉంటే నాకు ఇంకా అయితే ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్‌గా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఆ 10,000లోనే ఎలాగో ఓన్ హౌసే కాబట్టి ఆ 10,000లోనే ఒక 1,500 గ్రోసరీస్ అయ్యేది. ఇప్పుడు చాలా పెరిగిపోయింది గానీ అండ్ మేము ఎక్స్‌ట్రా ఖర్చులు ఇంకేం పెట్టేది లేదు. బట్టలు గానీ అప్పుడే పెళ్లయింది కాబట్టి చాలా కొత్త బట్టలున్నాయి. అమ్మ వాళ్ళు కొనిచ్చినియి. సో, పెద్దగా బట్టల జోలికి కానీ, ఇలాంటి వాటి షాపింగ్ జోలికి అసలెళ్ళేది కాదు. కాబట్టి ఎప్పుడు ఫేస్ చేయలేదు స్ట్రగుల్స్. మా ఆయన చేష్టల్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నేను కొంచెం సీరియస్‌గున్నా. ఏదో నవ్విపియడానికి ట్రై చేస్తున్నాడు అంతే. అండ్ ఇంక నేను ఏం ఎక్స్‌ట్రా ఖర్చులు పెట్టుకోకుండా మనం తినడానికి, కాలేజ్‌కెళ్ళడానికి ఇంతవరకు సరిపోతూ వచ్చింది మంచిగానే. అండ్ 8 మంత్స్ తర్వాత నేనెందుకంటున్నానంటే 8 మంత్స్ వరకు ఒక మాట నాకిప్పటికి గుచ్చుకుంటా ఉంటది. నువ్వు ఆ పిల్ల చదువుకు పెట్టిన అంటే ఫస్టే నేను ఒకటి యూనివర్సిటీ ఫీజ్ పే చేయాలి. అది నాకు తెలియకుండా వీళ్ళ నాన్నకి తెలియకుండా కట్టేసాడు హరి. సో, దానివల్ల ఏంటంటే గొడవ పెట్టుకున్నాడు వాళ్ళ ఫాదర్ కొంచెం గట్టిగానే. అండ్ ఇంకేమైనా పెట్టావంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని చెప్పాడంట. హరి కామ్ డౌన్ అయిపోయాడు. నేను అడిగేంత లేదు. నేను అడగను. ఎందుకంటే పెళ్ళైన కొత్తల్లో కదా! నాకు కూడా అరేంజ్ మ్యారేజ్ కాబట్టి అంత ఫ్రీడమ్ లేదు. నేనంత ఫ్రీడమ్ తీసుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. గబుక్కన కొత్త మనుషుల దగ్గర. ఇంక అమ్మ వాళ్ళే పెట్టారు ఒక 8 మంత్స్ వరకు. బట్ ఆ 8 మంత్స్ తర్వాత ఒకరోజు హరి క్వెషన్ చేసినప్పుడు ఎందుకు నువ్వు సరిగ్గా ఫ్రీడమ్‌గా ఉండవు అది ఇది అన్నప్పుడు నేనప్పుడు క్వెషన్ చేశాను. మరి
ఇప్పుడు ఒకటి ఇష్టంగా మనుషులు ఉండాలి అంటే దాని రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాలి గదా! నీకు హక్కు గావాలంటే రెస్పాన్సిబిలిటీ గూడా తీసుకోవాలి గదా! సో, ఇప్పుడు మా అమ్మ వాళ్ళే మొత్తం బెడుతున్నారు. నాకు గిల్ట్ ఫీలింగ్ అనేది ఉంటది గదా! పెళ్లి తర్వాత గూడా అమ్మ వాళ్ళతో పెట్టించుకుంటుంటే అని నేనన్నా. అప్పటినుంచి హరి ఒక్క దానికి గూడా అమ్మ వాళ్ళని అడిగేంత నువ్వు 10,000 సాలరీ అయినా సరే, అమ్మ వాళ్ళని అడిగే అవసరం ఒక్కసారి కూడా రానీయలేదు. ఇక కంప్లీట్‌గా హరినే చూసుకున్నాడు. నేను గూడా ఇప్పటికి ఈ రోజుకి గూడా ఇది ఇంత ఇస్తే బాగుండు, అదంత ఇస్తే బాగుండు అని హోప్స్ అస్సలు పెట్టుకోను అమ్మోళ్ళ మీద. ఎందుకంటే నేను జాబ్ చేసినా, స్టిచింగ్ చేసినా, ఏది చేసినా గూడా నాకది ఇది ఈజీ మనీనే అని జెప్తా. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎండకెళ్ళి వాళ్ళు ఎంతో భయంకరంగా పని జేస్తే గానీ ఆ మనీ రాదు. అందుకని నేనసలు యాక్సెప్ట్ జేయను. వాళ్ళ నుంచి ఒక రూ. 10 తీసుకోవడానికి గూడా యాక్సెప్ట్ జేయను. అండ్ శాన్వి పుట్టినప్పుడు గూడా ఒక 40,000 అయింది. 20,000 అమ్మోళ్ళు బెట్టారు. 20,000 మేమే బెట్టుకున్నాం. ఎందుకంటే మేము గూడా కంప్లీట్‌గా పెట్టే స్టేజ్‌లో లేము. తక్కువ తక్కువ సాలరీస్. అండ్ ఎంఎస్‌సి ఫిజిక్స్ అయిపోయింది. అండ్ 2 ఇయర్స్ ఎలాగో స్ట్రగుల్ పడి కంప్లీట్ చేశాను. స్ట్రగుల్ పడి కంప్లీట్ చేశాక క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లోనే శ్రీ చైతన్య టెక్నోలో సెలెక్ట్ అయ్యాననమాట. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి గదా! టెక్నో స్కూల్స్ అక్కడ సెలెక్ట్ అయ్యాను హ్యాపీగా. నాకొక 11,000 వస్తుంది. అప్పుడు హరికొక 15,000 వరకొస్తుంది. సో, 25,000-30,000 వస్తుంది. 25-30 ఎందుకనంటే హరికి ఓటీస్ అవన్నీ ఉంటాయి. నాదేమో ఫిక్స్‌డ్ ఇంకా 11,000. సో, వస్తున్నాయి కాబట్టి మాకసలు డబ్బులెక్కువైపోయినాయేమో అనిపిచ్చింది. ఎందుకంటే అప్పుడు పిల్లలు లేరు. ఇంక మాకు ఖర్చులు పెద్దగా ఏం లేవు. షాపింగ్ చిన్న చిన్న డ్రెస్సులు తీసుకోవడం. నేను అప్పటినుంచి ఇప్పటికి గూడా నాదొకటే మైండ్ సెట్. బట్టలకి చాలా బట్టలు కొనుక్కుంటా గానీ, చాలా ఎక్కువ ప్రైస్ పెట్టయితే కొనుక్కోను. ఎక్కువ నచ్చదు ఎందుకో బట్టలకి ఎక్కువ ప్రైస్ పెట్టడం. ఎందుకంటే, నాకది ఒక 4, 5 సార్లు వేసుకున్న తర్వాత అది పాత డ్రెస్సే నువ్వెంత పెట్టినా గూడా. అందుకని నేను ఎక్కువ ప్రైస్ పెట్టడానికి ఇష్టపడను. బట్ ఎక్కువ కొంటుంటాను బట్టలు. అలాగా కొంచెం కొంచెంగా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశామప్పుడు. అంటే చిన్న ఒక గోల్డ్, చెంపసరాలు అవన్నీ చిన్న చిన్న గోల్డ్ అవి తీసుకోవడం. అలాగా చిన్న చిన్నగా సేవింగ్స్ అంటే గోల్డ్ గూడా నథింగ్ బట్ సేవింగ్స్ కిందకే వస్తది నిజం చెప్పాలంటే. అది చాలా సేవ్ చేసింది గూడా ఈ సిట్యుయేషన్‌లో మమ్మల్ని. సో, అలా జరిగింది. అండ్ తర్వాత అమౌంట్ కూడా చిన్న చిన్నగా ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకోవడము, అది కొంచెం సేవ్ చేసుకోవడం. అలాగా అంటే పెద్ద పెద్ద అమౌంట్ కాదు. బట్ స్టిల్ ఒకటే క్వెషన్ మైండ్‌లో ఇప్పుడు ఒక 10,00,000 అమౌంట్ మనకి రావాలంటే, ఒక సంవత్సరానికి 1,00,000 మనం సేవ్ చేయగలం. అలాగా ఎన్ని సంవత్సరాలకి మనం ఒక 10,00,000 సేవ్ చేయగలం. అప్పటికి ఈ ప్రైజెస్ అనేది ఎలా ఉంటాయి? ఇలా ఇవే తిరుగుతూ ఉన్నాయి నా మైండ్‌లో. బట్ ఓకే. ఇంకా హరి అయినా, నేనైనా సరే చూద్దాం. ఇంకా ఇంకొంచెం కష్టపడదాం. మనకొచ్చిన పని చేసుకుంటూ ఉందాం. హ్యాపీగుందాం అంతవరకే. అండ్ జాబొచ్చాకే పిల్లలు పుట్టారు. చెప్పాలి అంటే జాబొచ్చాకే శాన్వి పుట్టిందని చెప్పడం కంటే గూడా అలా ప్లాన్ చేసుకున్నామనే జెప్తా నేను. ఎందుకంటే ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. కొంచెం సెటిల్ అవ్వాలి మనం. కొంచెం సెటిల్ అవ్వాలంటే ఇల్లు కట్టుకోవాలి, ఆస్తులు కొనుక్కోవాలి ఇదంతా గాదు. మనం కొంచెం ఇప్పుడు మనకు పిల్లలున్నారంటే వాళ్ళ మెడికల్ ఖర్చులు గానీ, వాళ్ళ డ్రెస్సుల ఖర్చులు గానీ, వాళ్ళకేదైనా హ్యాపీనెస్ ఇచ్చే ఖర్చులు గానీ, ఇవి అట్‌లీస్ట్ మనం కష్టంగా కాకుండా చాలా ఈజీగా పెట్టుకునేలాగే ఉండాలి. పెద్ద పెద్ద ఆస్తులు కొనుక్కున్నాక పిల్లలంటే అప్పుడు మనకి ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొనుక్కున్నాం మేము ఇల్లు. ఇప్పుడు నాకు 30 ఇయర్స్ వచ్చేసింది. హరికి 35 వచ్చేసింది. సో, ఏజ్ దాటిపోయినట్టే చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు పెళ్ళిళ్ళే 30 ఇయర్స్‌కి చేసుకుంటున్నారు ఆడపిల్లలు గూడా అది వేరే విషయం. బట్ పిల్లలు పుట్టే ఛాన్సెస్ కానీ, లేదంటే థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ కానీ 25+ తర్వాత అమ్మాయిలకి చాలా ఎక్కువొస్తున్నాయి. నాకు చాలా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే మా పెళ్ళైన తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాము. 3 ఇయర్స్ తర్వాత సాన్వి పుట్టింది. బట్ స్టిల్ చాలా న్యాచురల్‌గానే ప్రెగ్నెన్సీ అనేదొచ్చింది. ఇప్పుడు మా పిన్ని ఒకటి ఉంటది. అది అంటూ ఉంటది. "నీకు అనుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిద్దని." నిజంగా చెప్పాలంటే అంత ఈజీగానే అంటే ఈ మంత్‌లో ప్రెగ్నెన్సీ వస్తే బావుండు అనుకోగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అండ్ ఆ తర్వాత 5 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాం. 5 ఇయర్స్ గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కరోనాలో హరి జాబ్ పోయిందనమాట. కరోనాలో హరి జాబ్ పోయింది. మళ్ళీ హోప్‌లెస్. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా హాఫ్ ఆఫ్ సాలరీస్ బట్ స్టిల్ ఎలాగోకలా మేనేజ్ చేసాం. ఎలా మేనేజ్ చేసామంటే చెప్పాను గదా! స్టిచ్చింగు మన దేవత. అండ్ నేను ఇప్పటికి గూడా స్టిచ్చింగ్ చాలా ఇష్టం. బట్ స్టిల్ జాబ్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా? స్టిచ్చింగ్ సెలెక్ట్ చేసుకుంటా అంటే జాబ్ అనే జెప్తా. ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది మన హ్యాండ్స్‌లో ఉంటది. బట్ జాబ్ ఏంటంటే మన హ్యాండ్స్‌లో ఉండదండి. అది మనకి నచ్చినప్పుడు రాదు. దాన్నంత ఈజీగా వదిలేయగూడదు. ఎందుకంటే తరువాత హరి నాగర్ కర్నూల్‌లో జాబొచ్చింది. అది కూడా చాలా తక్కువ టైంలో ఏం కాదు. హరి వాళ్ళ ఇక్కడ ఒక పెద్ద చాలా గొడవలే జరిగినాయి. 8 మంత్స్ ఇంట్లో ఉంటాయి. ఎందుకు గొడవలు జరిగాయంటే హరికి అలా జాబ్ పోగానే హెరిటేజ్‌లో జాబొచ్చింది.
ఒంగోలులో మా పక్కనే. హెరిటేజ్‌లో జాబొస్తే వీళ్ళ చిన్నక్కుంది. ఆమె "అహా! వద్దురా నువ్వెళ్ళొద్దు. నేను బావని ఏదైనా నెల్లూరులో జాబ్ జూడమంటాను" అనిందంట. ఆ మాట అనంగానే ఏడుస్తూ "నువ్విక్కడుంటే బావుంటదిరా. నాకు దగ్గరలో ఉంటే నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది" అనగానే హరి దాన్నొదిలేసాడు వచ్చిందాన్ని. సో, దానివల్ల చాలా గొడవలయింది. చాలా గొడవలయిందంటే గొడవలు పెట్టుకుంటూ ఉండడం గాదు. నేనింక పూర్తి కంప్లీట్‌గా మాట్లాడడం చాలా తగ్గిచ్చేసా. నాకు కోపమొచ్చింది. ఎందుకంటే మనకి ఎనక ఒక పాపుంది. దాన్ని అసలు ఆలనా పాలనా ఏంటి? దానికి ఖర్చులేంటి? నాకు బాగా కోపమొచ్చిన సిట్యుయేషన్ అనమాట అది. ఇంకా ఇప్పుడు చెప్పే వాళ్ళది ఏ తప్పు ఉండదు. ఏ ఏదో వాళ్ళ స్వార్థం కోసమనో, వాళ్ళ ఇష్యూస్ కోసమనో చెప్తారు. బట్ మనకంటూ ఒక ఓన్ మైండ్ ఉండాలి. కొంచెం హరి దగ్గర ఉండేదేంటంటే కొంచెం ఏడంగానే ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయిపోయాడు. ఏడ్చినా గూడా పెద్దగా రెస్పాండ్ అవ్వట్లా. ఈవెన్ ఎవరు ఏడ్చినా కూడా రెస్పాండ్ అవ్వట్ల పెద్దగా. కొంచెం ఏడవంగానే కరిగిపోతాడనమాట. సరేలే పోనీలే ఏమైతుందిలే అని ఇంకా గొడవ అయింది. బట్ 8 మంత్స్ తర్వాత నాగర్ కర్నూల్‌లో జాబొచ్చింది. జస్ట్ అప్పటికప్పుడే నేను స్కూల్లో ఉన్నాను చెప్పాడు, వచ్చేసాడు. అసలు నిజంగా చెప్తున్నాను గదా! ఆ రోజు నా హ్యాపీనెస్ ఈ రోజుకి గూడా గుర్తుంది నాకు. సమస్య ఏంటంటే అమౌంటు, ఇబ్బంది ఇవన్నీ కాదు. ఇప్పుడు మగోళ్ళు ఇంట్లో ఉంటుంటే అది చూడటానికి ఏదో చాలా ఆడ్‌గానే కనిపిస్తది. మనం అనుకోండి, ఇప్పుడు మేమనుకోండి, ఐ మీన్ లేడీస్ అనుకోండి, ఎవరు పెద్దగా క్వెషన్ చేయరు ఇంట్లో ఉంటే. బట్ మగోళ్ళు ఇంట్లో ఉంటే ఆ క్వెషన్స్‌కి అసలు తట్టుకోలేం ఫస్ట్ మనము. ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? ఇలాంటివి చాలా ఫేస్ చేశా నేను. ఫేస్ చేసిన అంటే నా తోటి కొలీగ్స్ ఉంటారు అండ్ రిలేటివ్స్ ఉంటారు. వీళ్ళ రిలేటివ్సే ఉంటారు. అంటే ఇన్‌లాస్ సైడ్. సో, అవన్నీ ఫేస్ చేయడం నా వల్ల కాదు. అందుకే గొడవలెక్కువయినాయి. బట్ ఫైనల్లీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అదే అని జెప్తా నేను. అక్కడ పోవడం గూడా మంచిదే అయ్యింది అనిపిస్తది ఈ రోజుకి నాకు. నాగర్ కర్నూల్‌లో జాబొచ్చేసింది మంచిగా. నాగర్ కర్నూల్‌లో జాబొచ్చిన తర్వాత మీరు అది మ్యాంగో ఐస్ అనమాట. డే డైరీనా ఏదో కంపెనీ ఉంటది గదా! అది. అండ్ మీరు జస్ట్ చూస్తుండండి. నేను చెప్పేది వింటూ ఉండండి. ఓకేనా? ఇదంతా సండే వ్లాగు. మటన్ బగారా రైస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. మటన్ కట్ చేస్తున్నాడు హరి. ఇంక నాగర్ కర్నూల్ వెళ్ళిపోయాక మేము కొంచెం అప్పుడు స్ట్రగుల్ అనిపిచ్చింది. ఎందుకంటే ఎప్పుడు దూరంగా ఉండింది లేదు. ఫస్ట్ టైమ్ దూరంగా ఉండడం. బట్ ఓకే. ఎందుకంటే ఫ్యూచర్ కోసం కొంచెం కష్టపడాలి అనిపిచ్చింది. బట్ వీళ్ళ ఫాదర్ నేను ఒక ఇంట్లో ఉండాలి అంటే ఒక 2 మంత్స్ వరకు ఉన్నా నేను. 2 మంత్స్ వరకు ఉన్నా అలాగే. అంటే అమ్మమ్మని తీసుకొని కొంచెం తోడుకి తెచ్చుకొని ఉన్నాము. బట్ స్టిల్ ఐ కాంట్ మేనేజ్ అనిపిచ్చింది. ఎందుకంటే అసలు అసలు మాట్లాడను నేను వీళ్ళ ఫాదర్ తోటి. ఇంక ఎందుకు ఏంటి అనేది ఎలా చెప్పాలంటే ఒక సింపుల్‌గా చెప్పాలంటే క్యారెక్టర్ గురించి బ్యాడ్‌గా మాట్లాడు. ఇంతకు మించి డీటెయిల్‌గా అయితే చెప్పను. ఇంక చెప్పలేను. ఇంక సోషల్ మీడియా కాబట్టి. సో, అంటే ఎందుకు మాట్లాడరని మళ్ళీ నన్ను బ్యాడ్‌గా అనుకుంటారు గదా! అందుకే జెప్పాను. వి కాంట్ టేక్ ఇట్ అసలు. ఎందుకంటే నిజంగా చెప్తున్నా గదా! ఈవెన్ కాలేజ్‌లో గూడా ఒక స్మాల్ లవ్ స్టోరీ గాని, స్మాల్ ఎఫ్ఐఆర్ గూడా లేదు నాకు. అంత మంచిగా వచ్చి ఇలా అనిపించుకోవడం అంటే చాలా ఒక టాపర్ స్టూడెంట్ నేను కాలేజ్‌లో గూడా ఇలా అనిపించుకోవడం అంటే చాలా ఫీల్ అయ్యా నిజంగా చెప్పాలంటే. ఏంటసలు ఈ మాటలేంటి? పెళ్లయితే ఇలాంటి వరస్ట్ మాటలన్నీ అనిపించుకోవాల్సొస్తుందా? మనం ఇంత డిగ్నిటీగా, డీసెంట్‌గా పెరిగి అసలు ఈ మాటలేంది? గోలేంది? అని అనిపించిందనమాట. సో, అందుకే అసలు మాట్లాడను నేను. వండి పెట్టడము అంతవరకే. ఇంకసలు నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడను. సో, హరి లేకుండా ఐ కాంట్ మేనేజ్. హరి ఉన్నాడనుకోండి అది అలా ఎళ్ళిపోతుంటది. బట్ స్టిల్ నేను మాట్లాడకపోయినా అందరం కలిసే ఉన్నాము నాగర్ కర్నూల్ వచ్చేంత వరకు గూడా. నాగర్ కర్నూల్ వచ్చాక ఇంక కొన్ని డేస్‌కి ఒక 3 మంత్స్‌కో ఏమో ఫ్యామిలీ పెట్టాము. ఫ్యామిలీ పెట్టాం గానీ అక్కడ ఉండలేదు. అలా ఫ్యామిలీ పెట్టాము. నేనేం చేయాలనేది క్వెషన్. ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ అని సరే టీచింగ్ ఏదైనా చూసుకుందామా అనుకున్నా నేను. అనుకునేలోపు హరి అన్నారు, "ఎందుకు కోచింగ్ ఈ సాఫ్ట్‌వేర్ సైడ్ చూసుకోవచ్చు గదా!" అన్నట్టు నాకు కూడా ఇష్టమే ఉండింది కాబట్టి నేను కూడా చాలా త్వరగా యాక్సెప్ట్ చేసేదాన్ని. ఇంకెళ్ళాము సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కోర్స్ తీసుకున్నా. బట్ కోర్స్ తీసుకున్న 3 మంత్స్ అయిపోయే లోపే నాకు ఇంటర్న్‌షిప్ వచ్చింది. ఫ్రీ ఇంటర్న్‌షిప్. ఫ్రీ ఇంటర్న్‌షిప్ అంటే ఎలా అంటే మనము వాళ్ళకి అమౌంట్ పే చేయము ట్రైనింగ్ కోసం. అండ్ వాళ్ళు కూడా మనకు అమౌంట్ పే చేయరు. బట్ ఆఫ్టర్ 3 మంత్స్ ఏంటంటే వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ చేశారు. బట్ ఇక్కడే నేను ఒక పెద్ద రాంగ్ స్టెప్ తీసుకున్నా. జాబ్ ఆఫర్ చేశారు అంటే 15,000 జాబ్ ఆఫర్ చేశారు. నేను 25,000 అడిగా స్టార్టింగ్. కంపారిజన్ వల్ల జరిగిన మిస్టేక్స్ అన్నమాట.
ఆయన ఏం చెప్పారంటే చాలా మంచిగా చెప్పారు. "మాధురి ఇది స్టార్టప్ కదా! ఈ సిట్యుయేషన్‌లో ఇంత ఇవ్వగలము. బట్ నువ్వు ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆగు. నువ్వు టాప్ లెవెల్‌లో ఉంటావు. నువ్వు ష్యూర్‌గా" అంటే నేను వినలేదండి అసలు. అది నేను చేసిన పెద్ద బిగ్ మిస్టేక్. ఇంకా వదిలేసి వచ్చిన తర్వాత తెలుస్తది. ఎందుకంటే అది ఈజీగా వచ్చింది కదా! జాబు. దాని వాల్యూ తెలియలేదు నాకు. బట్ బయటకొచ్చాక తెలిసింది బాగా దాని వాల్యూ. ఎందుకంటే నాది ఆల్రెడీ ఎంఎస్సీ ఫిజిక్స్ నాది. బీటెక్ గాదు. ఎంఎస్సీలో కూడా ఫిజిక్స్ నాది. కంప్యూటర్ సైన్స్ కాదు. బట్ ఆ తర్వాత కూడా గ్యాప్ ఉంది. 3 ఇయర్స్ నేను జాబ్ చేశా కదా! ఆ 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఇదన్నీ నేను మైండ్‌లో పెట్టుకొని బిహేవ్ చేయాలప్పుడు. బట్ చాలా అంటే మాతో పాటు కోచింగ్ తీసుకున్నోళ్ళు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్లారు. చాలా హెవీ సాలరీ ఉంది. ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల నేను చేసిన మిస్టేక్స్ అన్నమాట. ఇక బయటకొచ్చినాక వన్స్ బయటకొచ్చాక అర్థమైంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కొన్ని డేస్ చూసాను. ఇంటర్వ్యూస్ అవన్నీ ఒక 2, 3 ఇంటర్వ్యూస్‌కే అటెంప్ట్ అయ్యా. ఎందుకంటే అసలు ఫస్ట్ మనల్ని ఇంటర్వ్యూకి పిలవాలి గదా! ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ చూసేది గ్యాపే చూస్తున్నారు ఫస్ట్. టాలెంట్ ఎంతుంది? నువ్వు ప్రూవ్ చేసుకోగలవా లేదా? ఇదన్నీ చూడట్లేదసలు ఫస్ట్. ఫస్ట్ గ్యాపే చూస్తున్నారు. ఇంటర్వ్యూ వరకెళ్ళకుండానే రిజెక్ట్ అయితుంది. ఇవన్నీ చాలా ఫేస్ చేశాను. చేసిన తర్వాత నిజంగా చెప్పాలంటే అసలు స్ట్రగుల్ డేస్ అంటే అవే అనిపించింది నాకు. ఎందుకంటే ఒక దానికెళ్ళేంత వరకు ఎవరు క్వెషన్ చేయరు మనల్ని. బట్ వన్స్ మనం దానికి అటు సైడ్ ఎళ్ళామంటే అందరూ అడుగుతారు ష్యూర్‌గా. ఇంకా చాలా స్ట్రగుల్ అనిపించింది. అసలేం చేయాలో అర్థం కాలేదు. నిజంగా నిద్ర పట్టని రోజులున్నాయి. కొన్ని డేస్ అయితే నాగర్ కర్నూల్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే మెయిన్‌గా మా ప్రాబ్లమ్ ఏంటంటే సాన్వి. అక్కడ స్కూల్ లేదు. సాన్విని మా దగ్గర ఉంచుకోలేము. లత వాళ్ళ దగ్గరుంది. లతకి చిన్నోడు వాడు. హేమాన్ష్ చాలా చిన్నోడు. అప్పుడే పుట్టాడు జస్ట్ 3 మంత్స్ బేబీ. లతే పాపం ఇద్దరిని మేనేజ్ చేస్తుంది. లత వల్ల అప్పుడు హైదరాబాద్‌లో ఉండేది మౌలాలీలో. మేము నాగర్ కర్నూల్‌లో ఉండేది. ఇంకా అందులో నేను కూడా కోచింగ్ అని అటు ఇటు తిరుగుతున్నా కాబట్టి లత వాళ్ళ దగ్గరే ఉంది సాన్వి. అసలు నిజంగా ఇప్పుడు నేనొక చోట, హరి ఒక చోట, హరి వాళ్ళ ఫాదర్ ఒక చోట, సాన్వి ఒక చోట నలుగురం 4 దిక్కులున్నాం అప్పుడు. ఇంకా ఏంటి ఈ లైఫ్ ఇంకింతేనా అనిపిచ్చింది. మళ్ళీ అగైన్ స్టార్టింగ్ డేస్‌లో కొంచెం అనిపిచ్చింది. తర్వాత ఇక్కడొచ్చేసరికి హరి సాలరీ పరంగా, ఈ అమౌంట్ పరంగా ప్రాబ్లమ్ లేదు. బట్ నాకంటూ ఒక జాబ్ కావాలి. మేమందరం ఒక చోటుండాలి. అదే డ్రీమ్ ఇంకా. పెద్ద డ్రీమ్‌గా అయిపోయింది. బట్ ఆ డ్రీము ఎలా నెరవేరిందంటే హరి వాళ్ళ కంపెనీలో అక్కడ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేసేది నాగర్ కర్నూల్‌లో. అక్కడ డ్రైవరు ఇక్కడ జాయిన్ అయ్యారనమాట. జాయిన్ అయితే ఇక్కడ మా అర్జున్ సార్‌కి ఎమర్జెన్సీగా అకౌంటెంట్ కావాలంటే హరికి కాల్ చేశారు. హరి అన్న ఇలా అడుగుతున్నారన్న మీరొస్తారా అని. నిజంగా నేను అంతకుముందు చెప్తూనే ఉన్నా. అమౌంట్ పరంగా పర్లేదు. గ్రోసరీస్ మొత్తం కంప్లీట్‌గా కంపెనీనే బేర్ చేస్తది. విత్ రెంట్, మిల్క్ అన్నీ గూడా నాగర్ కర్నూల్‌లో. బట్ మెయిన్ ఏంటంటే ఒక సండే, ఒక మండే ఊరికెళ్ళాలంటే పెద్ద ప్రాబ్లమ్ అసలు. ఆ సండే, మండేలో అలా ఏముండదు. ఎందుకంటే అది 24 అవర్స్ వర్క్ రన్ అవుతూ ఉంటుందనమాట. అలా జరుగుతూ ఉంటుంది. సో దట్ ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అనేదాన్నప్పుడు ఒక సండే రోజు అట్‌లీస్ట్ ఖాళీ ఉండే జాబ్ నువ్వు చూసుకో. అది కొంచెం అందులో హైదరాబాద్‌లో చూసుకో బావుంటది. ఎందుకంటే ఇప్పుడు నాగర్ కర్నూల్ చాలా డిస్టెన్స్ అయిపోతుంది మాకు. హైదరాబాద్ వచ్చే ఎళ్ళాలి నాగర్ కర్నూల్‌కి మేమెళ్ళాలంటే. హైదరాబాద్ నైట్ అంతా జర్నీ చేయాలి. మళ్ళీ హైదరాబాద్ టు నాగర్ కర్నూల్. మళ్ళీ ఊరికెళ్ళాలన్నా కూడా అంతే. నాగర్ కర్నూల్ టు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి మా ఊరికి. అలాగా వెళ్తూ ఉండేది. చాలా టఫ్ అనిపిచ్చేది అప్పుడు. బట్ ఇది రాగానే నిజంగా నాకు జాబ్ వచ్చిన దానికంటే కూడా ఇంకా హ్యాపీనెస్. ఎందుకంటే నాకు జాబ్ వచ్చినా కూడా హరి అక్కడే ఉండాలి. హరి జాబ్ వదిలేసుకొని అయితే రాలేడు గదా! సో, హరి అక్కడే ఉండాలి. నేనిక్కడుండాలి. పాప ఎక్కడుండాలి? ఇదే క్వెషన్ ఉండేది. బట్ హరికి జాబ్ రావడం వల్ల మంచిగా ఫ్యామిలీ షిఫ్ట్ చేసేసాం హైదరాబాద్‌కి. ముగ్గురం ఒక చోటున్నాం. నాకు జాబ్ లేదే అన్న దిగులు గూడా లేదు. బట్ అర్జున్ సార్ ముందే ప్రామిస్ చేశారు. ప్రాజెక్ట్ రాగానే మాధురిని తీసుకుంటాను హరి నువ్వొస్తే అని చెప్పారనమాట ముందే. నువ్వు రా నాకు అకౌంటెంట్ నీడ్ ఉంది. ప్రాజెక్ట్ రాగానే మాధురిని తీసుకుంటా అని. బట్ మాట మీద నిలబడ్డారు. ఎందుకంటే వితౌట్ ఇంటర్వ్యూ ఏ ఇంటర్వ్యూ తీసుకోలేదు నాతోటి. బట్ ఆఫ్టర్ గెట్టింగ్ జాబ్ నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను. అంటే దాన్ని నిలబెట్టుకోవడానికి కొంచెం స్టార్టింగ్ స్టేజెస్‌లో ఆఫ్‌కోర్స్ స్ట్రగుల్ అవ్వాలి మనం. స్ట్రగుల్ అయ్యాను. బట్ ముందైతే ఏ ఇంటర్వ్యూ లేకుండా అంత నమ్మకంగా తీసేసుకున్నారు నన్ను. తర్వాత కొంచెం కొంచెం ఎందుకంటే వాళ్ళ యాసెంట్ అనేది యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి నాది. కొంచెం యాసెంట్ అనేది అర్థం చేసుకోవడానికి చాలా టైమే పట్టింది నాకు కొంచెం గాదు. ఒక స్టార్టింగ్‌లో అయితే ఒక 2, 3 నైట్‌లు అసలు నిద్రపోకుండా మొత్తం అది చూసుకుంటూనే ఉన్నా ఎలా చేయాలి ఏంటి అనేది. అలా ఫేస్ చేసిన తర్వాత ఈరోజు చాలా పీస్‌ఫుల్‌గా నేను అసలు ప్రెషర్, స్ట్రెస్ ఏముండదు నా జాబ్‌లో.
చాలా పీస్‌ఫుల్‌గా చేసుకుంటున్నా. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా చేస్తున్నా. ఇంకా దీని గురించి నేను ఈ జాబ్‌ని అది ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు, నన్నుంచినన్ని రోజులు నేనైతే దీన్ని వదులుకోను. అంత మంచిగుంది ఇప్పుడు. అండ్ హరి జాయిన్ అయ్యాక ఒక 3, 4 మంత్స్ తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. వేకెన్సీ వచ్చింది అని చెప్పి తీసుకున్నారు అర్జున్ సార్ నన్ను. ఇంకా తర్వాత ఈవెన్ జాబ్ రాకముందు గూడా నేను స్ట్రగుల్ అవ్వలేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ ఫుల్లుగుంది నాకిక్కడికొచ్చిన దగ్గర నుంచి. జస్ట్ స్టార్టింగ్ డే 1 నుంచి గూడా స్టిచ్చింగ్ ఫుల్లుగుంది. డే 1లోనే నేనింక ఇక్కడికొచ్చాను. డే 1 నుంచి ఎందుకు ఫుల్లుగుందంటే ఆల్రెడీ లత మౌలాలీలోనే ఉంది గదా! సో, అక్కడ వాళ్ళయన్నీ నేను స్టిచ్ జేసి ఇచ్చాననమాట. ఎందుకంటే లత కూడా షిఫ్ట్ అయిపోయింది. మార్చి 1కి మేము షిఫ్ట్ అయ్యామంటే మార్చి 8కి లత షిఫ్ట్ అయింది. అలాగా షిఫ్ట్ అయిపోయాం. ఇద్దరం గూడా చింతల్లోకొచ్చాం. లైఫ్ అనేది అంత అందంగా ఉంటుందో నాకప్పుడే అర్థమైందనమాట. చాలా బావుండింది. లత వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మేమందరం ఇక్కడే ఉన్నాం. ప్రతి సాటర్‌డే సండే చార్మినార్ అన్నీ తిరుక్కుంటూ చాలా ఎంజాయ్ చేసాం అసలు. జాబ్ రాకముందు గూడా. బట్ జాబ్ వచ్చాక మేము సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసాము. కొంచెం ఎక్కువగా చేయాలి. ఎలాగోకలా మన చేతిలో ఉండట్లేదు. ఒకటే తిరుగుతున్నాము ఇలాగా. అండ్ వీడే మా తమ్ముడన్నమాట. ఇంకా నా జీవితంలో నీకేదైనా కోరికుందా కోరుకో అంటే, మా తమ్ముడు లైఫ్ లాంగ్ హ్యాపీగుండాలి. అదొక్కటే కోరుకుంటా. ప్రస్తుతానికి నాకున్నయి చాలు. నాకింకింతకు మించి ఏమొద్దు. నాకున్న హ్యాపీనెస్ చాలు. వాడికి మంచిగా హ్యాపీగుండాలని కోరుకుంటా. వాడికి గూడా పెళ్లయిపోయిందంటే, మా అమ్మోళ్ళ బాధ్యత గూడా ఒకటి తీరిపోతుంది. మటన్ అవన్నీ చేసి మళ్ళీ కేఎఫ్‌సీ తెచ్చుకుంటున్నా అనమాట. అట్టుంటది నాతోటి. అన్ని ఖర్చులు గూడా ఎక్కువే పెడతా. సంపాదిస్తా. ఖర్చు గూడా ఎక్కువే పెట్టేస్తాను. సో, జాబొచ్చిన తర్వాత మేము బడ్జెట్ అనేది కొంచెం ప్లాన్ చేసుకున్నాం. చీటీ అనేది స్టార్ట్ చేసాము. అండ్ అప్ టు ఒక 40, 45 వరకు పక్కన పెట్టాము మంత్లీ. ఈ 40, 45 జాబ్‌కి, స్టిచ్చింగ్‌కి దేంట్లో ఎంత పర్సెంటేజ్ చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా షేర్ చేస్తా. అండ్ హస్బెండ్ మనీ, వైఫ్ మనీ ఎలా సేవ్ చేస్తే, ఎలా చేస్తే బావుంటదనేది ఇంకా డీటెయిల్‌గా చెప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.